ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు 31వ మోసే సుఖోపవాస కూడిక, నిర్గమకాండము 31వ అధ్యాయము ధ్యానము. ఇందులో అంశము ఆత్మ ప్రత్యక్షత. అంశం ఏం చెప్పండి? ఆత్మ ప్రత్యక్షత. 3వ వచనం. అవును దేవుని పిల్లలారా, అయితే ఈ ఆత్మ ప్రత్యక్షత అనగా దేవుని యొక్క ప్రత్యక్షత మనం గమనించినట్లయితే, ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమైతే గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకుంటారు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు. అయితే గొప్ప చెప్పుకోవాల్సినదే, కానీ చెప్పుకుంటారు కానీ చేయరు. ఆ గొప్ప ప్రత్యక్షత కావడం గొప్పే, గొప్ప చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు అని తెలుసుకొని ఆ గొప్ప చేసి ఆ గొప్పవారు కావాలి. అందుకే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అది ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అర్థమైంది కదా? దేవుని ప్రత్యక్షత. మళ్ళా చెబుతాను వినండి. దేవుని ప్రత్యక్షత ఈరోజు అంశము. మరి ప్రత్యక్షత గురించి ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, దేవుడు నాకు కనపడినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు అని. చెప్పుకోవడం అవసరమే, కానీ గొప్ప చెయ్యాలా, గొప్పవారు కావాలా. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ చాలామంది దేవుడు కనపడినాడు, మాట్లాడినాడు అని గొప్ప చెబుతారు, కానీ అది ఎందుకు కనపడినాడు, ఎందుకు మాట్లాడినాడు అని తెలుసుకోరు. తెలుసుకొని కూడా చేయరు. లాభం ఏముంది? నీకు ప్రత్యక్షమయ్యి కూడా ఎందుకు ప్రత్యక్షమైనానో అది నువ్వు చేయలేదు, తెలుసుకోలేదని దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమైంది కదా? అయితే ఈ మాదిరి చెప్పుకోవడం వల్ల దేవునికి అవమానము, దేవుని సంఘానికి అవమానము, చెప్పుకునే వారికి కూడా అవమానమే. చెప్పుకునే వారికి కూడా అవమానమే. అదే దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడు, ఆయన ఉద్దేశం ఏమిటి తెలుసుకొని అది చేస్తే దేవునికి ఘనత, దేవుని సంఘానికి ఘనత, ఆ చెప్పుకునే వారికి కూడా ఘనత. అది లేకుండా ఉత్తగా చెప్పుకొని వదిలిపెడితే దేవునికి అవమానము, సంఘానికి అవమానము, చెప్పుకున్న వారికి కూడా అవమానము. సరే, ఏది ఏమైనా దేవుని పిల్లలారా, నా బాధ్యత మన సంఘానికి కానీ, అలాంటి వారు ఎక్కడైనా సంఘంలో ఉంటారు కదా, వారికి కానీ తెలియపరిచే బాధ్యత నా మీద ఉంది. దేవుడు ఈరోజు నా ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడబోతున్నాడు. అది ఏమిటంటే దేవుని పిల్లారా, చాలా చెప్పను, 3 మాటలు చెప్పి 4వ మాటలు ముగిస్తాను. గమనించండి. ఒకటి, ఎందుకు ఆత్మ ప్రత్యక్షత అని చెప్పి మనము చూస్తే,
ఈ అధ్యాయంలో జవాబు ఉంది. ఇంతకంటే స్పష్టంగా మరి క్రైస్తవ సంఘానికి ఆత్మ ప్రత్యక్షత, ఆత్మవరాలు పొందుకొని మరి బోధించిన భక్తులు మరి గుడక ఉన్నారు. బోధించిన బోధ మనకుంది. ఒక్కటిగా మనము చూస్తే 1 కొరింథీ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అందరికీ ప్రయోజనము కొరకు ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అందరి ప్రయోజనము కొరకు దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నట్టు మనం గమనించగలము. అందరి ప్రయోజనం కోసము దేవుడు నీకు నాకు ప్రత్యక్షమవుతున్నాడు. దీన్ని బట్టి ఏం చేయాలి? మనము అందరికీ ప్రయోజనకరంగా మనం ఉండాలి. అందరికీ ప్రయోజనకరంగా ఉండాలంటే రెండవదిగా ఎందుకు ప్రత్యక్షత అంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. సంఘ నిర్మాణము కొరకు 1 కొరింథీ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనముతో పాటు 14వ అధ్యాయము 26వ వచనములో మనము చూసినట్టయితే 1 కొరింథీ గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనములో కూడా మనం చూస్తే మరి కొన్ని మాటలు మనకు తెలియబడతాయి. చూడండి, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవల్లని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవల్లని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగునీయుడి. ఏమంట? దేవుని పిల్లారా, సంఘ నిర్మాణము కొరకు దేని గురించి చెప్పండి? సంఘ నిర్మాణము కొరకు ఈ ప్రత్యక్ష దేవుడిస్తున్నాడు. అర్థమైంది కదా? దేని కొరకమ్మా? సంఘ నిర్మాణము కొరకు. ఇంకా మూడవదిగా మనము గమనించినట్లయితే అదే 1 కొరింథీ గ్రంథము 8వ అధ్యాయము 12వ అధ్యాయము అదే 1 కొరింథీ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమై ఏమిస్తాడంటే వరాలిచ్చినట్లుగా మనం చూడగలము. ఏమిస్తున్నాడు చెప్పండి? వరాలు ఇచ్చినట్లుగా మనము గమనించగలము. అయితే దేవుడు ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇస్తున్నాడంటే దేనికోసం ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే దేవుని పిల్లారా, సంఘములో శాశ్వత కాలము కూడా స్థిరముగా ఉండి పరిచర్య చేయుట కొరకు. దేని చెప్పండి? సంఘములలో శాశ్వత కాలము స్థిరముగా ఉండి పరిచర్య చేయుట కొరకే మూడవదిగా దేవుడు ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలు ఇస్తున్నాడు. అర్థమైంది కదా? ఈ ఆత్మవరాలు కావాలని కూడా చాలా మంది ఆశపడతారు. కానీ ఎందుకు ఆశపడాలి? ఆశపడే ప్రాణానికి దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు కాదు, తృప్తిపరిచి ఉన్నాడు. అంటే ఆల్రెడీ తృప్తి పొందడానికి ఆయన ఇచ్చేస్తున్నాడు. అయితే ఆశపడిన తర్వాత మనము తృప్తి తీరాలంటే ఏం చేయాలా? ఆత్మను పొందుకోవాలంటే
ఎందుకు పొందుకోవాలి అన్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఎందుకు చెప్పండి? శాశ్వత కాలము సంఘములో ఆత్మవరాలు పొందుకొని, ప్రత్యక్షత పొందుకొని, ఆత్మ ప్రత్యక్షత వరాలు పొందుకొని శాశ్వత కాలము సంఘములో స్థిరముగా ఉండి పరిచర్య చేయుట కొరకని మనం తెలుసుకోవాలి. నిజంగా ఈ మాటలు మనం విని మన జీవితాలు మార్చుకోకపోతే, దేవుడు ప్రత్యక్షమైనందుకు, ఒకవేళ ఏమైనా వరాలు ఇచ్చినందుకు దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? ఒకటి, అందరి ప్రయోజనము కొరకు, సంఘ నిర్మాణము కొరకు. రెండవదిగా, మూడవదిగా వరాలు పొందుకొని శాశ్వత కాలము సంఘములో పరిచర్య చేయుట కొరకే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేది అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఇంతకు మించి ఇంకెక్కడ అర్థం తెలుసుకోలేము మనము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ముగింపులో ఒక మాట చెబుతున్నాను. ఈరోజు నిర్గమకాండము 31వ అధ్యాయములో మనం మొదట 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనము చూస్తే, దేవుని పిల్లలారా, మరి దేవుడు ఎందుకు ప్రత్యక్షమై బెతలేలుతో మాట్లాడుతున్నాడు అంటే, ఆ యొక్క ఇజ్రాయేల్ సంఘములో మరి దేవుని మందిరములో ప్రతి ఉపకరణాన్ని కూడా చేయుట కొరకు దేవుడు తన యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా అతన్ని బలపరుస్తున్నాడు. అతనికి కావలసిన పనులన్నీ కూడా నేర్చుకోవడానికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, నేర్పుతున్నాడు. అలాగే సంఘములో ఆ యొక్క బెసలేలు పని కూడా జరిగించినాడు. అలాగే ఈరోజు ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క సేవకుని, ముఖ్యంగా ఈ సంఘములో 2007వ సంవత్సరంలో సేవ చేయమని దేవుడు ప్రత్యక్షమై నాకు చెప్పిన మాట మరి చేస్తూ వచ్చినాను. 2014వ సంవత్సరంలో ఉన్న వ్యాపారం తీసి పరిపూర్ణంగా సేవ చేయమన్నాడు. ఆ పరిపూర్ణంగా సేవ చేయమన్నప్పటికీ సంఘమంతా పారిపోయింది, ఒక్కనే ఉన్నాను. నా బిడ్డ చూసే చిన్నవాడు, భార్య చూసే అన్నిరాలు, దేవుడు తెలియనాయమా, అయినా దేవుడు ప్రత్యక్షించున్నాడు. అన్ని విడిచి సేవ చేయమంటున్నాడు. మరి అప్పటికి నా పరిస్థితి ఎలాగుందంటే, తినడానికి తిండి లేదు, బోరెండు కూడా త్రాగడానికి నీళ్ళు తాగలేక, కొనుక్కుంటున్న మోటార్ లేక, అలాంటి పరిస్థితి. పావు బియ్యము లేవు, 9 లక్షల అప్పు. అప్పుడు ఏం ప్రభు అంటే, దేవుడు మాట్లాడిన మాట, నేను మనుషులను ప్రేరేపించి పంపుతాను ఉన్నాడు. అంతేకాకుండా ధ్యాన పిల్లారా, మరొక 4 సంవత్సరాలకు దేవుడు ఒక వ్యక్తిని పంపినాడు సంఘంలోనికి. సంవత్సరం తర్వాత నేను చెప్పిన వ్యక్తి ఇతనే ఉన్నాడు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా నా అవసరాలన్నీ కూడా చాలా వరకు ఆ వ్యక్తి ద్వారా తీర్చినాడు. అయితే తీర్చినాడు, కానీ కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు జరిగేగలిగే అతని జీవితం వ్యర్థమవుతా ఉంది. అతని యొక్క స్థితిని బట్టి మరి ఒక 6 సంవత్సరాలకు ఏం ప్రభా అతను మాట్లాడినావు, పంపించినావు, మరి అతని ద్వారా ఇక్కడ అవసరాలు తీర్చినావు, కానీ అతని జీవితం వ్యర్థమైపోతుందని అడిగినప్పుడు అతని ఇక్కడ నేను బెసలేలుకు ఇంకొక వ్యక్తిని అహోబి చూడండి, అక్కడ ఉంటుంది ఒక మాట. నిర్గమకాండములో 31వ అధ్యాయములో దేవుని పిల్లారా 6వ వచనం చూడండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 6వ వచనం. ముప్పై 31వ అధ్యాయము మరి 6వ వచనంలో చూస్తే మాట అంటారు చూడండి. ఇక్కడ మరియు అంటే దేవుని ఆత్మపూర్ణిగా చేసి బెసలేలును ఆయనకు తోడిచ్చాడు ఇంకొకని. ఎవరంటే చూడండి, మరియు నేను దాను గోత్రములోని
అహీసామా కుమారుడైన అహోలీయాబును అతనికి తోడుగా చేసి తిని. ఎంత గొప్ప మాట చూడండి. దైవ సేవకునేమో ఇక్కడ సంఘములో ఆత్మపుణ్యగా చేసి ఉన్నాడు అనేక పనులు జరిగించడానికి. అయితే తోడుగా అహోలీయాబును కూడా మరి తోడుగా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. దేవుని పిల్లారా బాగా గమనించండి. మరి తోడుగా ఇచ్చినాడు. ఆ అహోలీయాబు కూడా దేవుని ప్రత్యక్షత లేకపోతే బెసలోనితో మరి తోడుగా ఉండి పని చేయగలుగుతాడా? చేయకపోతే ఇక ఇజ్రాయెల్ సంఘముల పని జరిగేది కాదు. అయితే అతనితో కూడా మాట్లాడి ఉంటాడు. నిజంగా నా యొక్క అనుభవాన్ని బట్టి చెబుతా. అందుకే దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇదిగో నీకు పలానా వ్యక్తిని తోడుగా ఇచ్చినానని ఆ వ్యక్తి కూడా చెప్పినా. నేను చెప్పడం కాదు, నువ్వు కూడా కడుక్కొని అడిగిన తర్వాత అడిగినంత వరకు దేవుడు దర్శనాన్ని ఇచ్చినాడు. తోడుగా నువ్వు ఉండి పని చెయ్యి అని ఇచ్చిన తర్వాత దాని దర్శనమైతే చెప్పుకున్నాడు. కానీ అయినా మరి ఆ ప్రకారం చేయకపోతే దేవుని పని జరుగుతుందా? చెప్పాలి. జరుగుతుందా? దేవుని పని జరగదు. తోడుగా అంటే దేవుని పిల్లారా మరి తోడుగా ఉండి ఇక్కడ ఏ పని దేవుడు చెప్పినాడో అది మనము చేసేవారిగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు ఏమైతే అది మూడో వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ మూడో వ్యక్తులు ఎవరు? 6వ వచనంలో ఉంటారు చూడండి. అక్కడ అతని తోడుగా ఇచ్చినని అంటూ, అంతేకాకుండా దేవుని పిల్లారా ఇంకొక మాట అంటారు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు అందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. సంఘములో దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పని చేయట కొరకు ఆ రోజు ఇజ్రాయెల్ సంఘములో జ్ఞాన హృదయం కలిగిన వారందరి హృదయములో దేవుడు ఏముంచుతా వచ్చినాడు? జ్ఞానాన్ని ఉంచుతా వచ్చినాడు. చాలా మంది ఏం చేస్తున్నారు సంఘాలలో? మాకన్నీ తెలుసు అని చెప్పి అజ్ఞానంలో పడిపోయి ఏమి నేర్చుకోలేక ఏమీ చేయలేక దేవుని పనికి ఉపయోగపడకుండా వారికి వారు ప్రయోజనకరంగా కూడా ఉండకుండా అయిపోతున్నారు సంఘాల్లో. కారణం ఏమిటంటే దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు. ఒకటి బెసలేలకు జ్ఞానం ఇచ్చినట్టు ఆత్మపుణ్యగా చేసినట్టు సంఘ కాపరి చేయాలనుకుంటున్నాడు. సంఘ కాపరికి అహోలీయాబును తోడుగా ఇచ్చినట్టు సంఘములో కొందరిని తోడుగా కూడా ఇవ్వడానికి కూడా ఉంచి ఉన్నాడు. మూడవదిగా సంఘములు ఏం చేస్తున్నాడు? జ్ఞాన హృదయము కలవారి హృదయములో జ్ఞానాన్ని నింపుతున్నాడు. అంటే నింపుతున్నాడంటే మనం ఎంత జ్ఞానం కలిగి ఉంటామో, ఎంత జ్ఞానాన్ని దేవుని చేత దేవుని జ్ఞానం చేత నింపబడతామో ఆ నింపబడినప్పుడు వృద్ధి జరుగుతూ వస్తుంది జ్ఞానము. ఈ అభివృద్ధి జరగకుండా ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు మాకు చాలని చెప్పి ఆ జ్ఞానంతో సరిపెట్టుకుంటున్నారు. ఆ జ్ఞానంతో సరిపెట్టుకోవడం వల్ల పిల్లలు కూడా మాకు తెలిసిందే చాలని జ్ఞానాన్ని వృద్ధి చేసుకోకుండా సంఘానికి ఉపయోగపడకుండా వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉండకుండా జీవితాలు పాడైపోతున్నాయి. ఈ రోజుల్లో సంఘాలలో వారికి వారు ఉపయోగకరంగా ఉండకుండా చెడిపోతున్నారు. కారణం ఏమిటంటే సంఘానికి మీరు ఈరోజు సంఘ కాపరికి తోడుగా ఉండి సంఘ కాపరి చెప్తే ఏమనుకుంటారు? ఏదో అనుకుంటారు. సంఘ కాపరి తర్వాత తోడుగా ఉండి అలాగే జీవిస్తూ కొందరికి నేర్పినప్పుడు అదే మూడో వ్యక్తులుగా ఏం చేయాలా? జ్ఞాన హృదయం కలిగి దేవునికి ఆ జ్ఞానముతో హృదయములో నింపబడి ఆ జ్ఞానాన్ని సంఘానికి బోధిస్తూ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అర్థమైందమ్మా? అందరికీ ప్రయోజనకరంగా దేవునికి ప్రత్యక్షత ఎందుకు చెప్పండి? అందరికీ ఉపయోగకరంగా ఉండేదానికోసమే దేవుని ప్రత్యక్షత. 2 సంఘ నిర్మాణము కొరకంటే ఈ సంఘాన్ని మంచి ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన మంచి పునాది వేసుకొని కొరత లేకుండా సంఘమును నిర్మాణము చేయటం కొరకే దేవుడు ప్రత్యక్షమయ్యేది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములను గాక.
దేవుడి ప్రత్యక్షం ఎవరికి ఎత్తాడు చెప్పాలి. బెసలేలకైనాడు అన్ని పనులు చేయటం కొరకు. అలాగే సంఘములో అన్ని పనులు చేయటం కొరకు ఎవరికి ప్రత్యక్షమవుతాడు? ఫస్ట్ ఈ సంఘ నిర్మాణం చేయటం కొరకు కాపరికి ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఇతరులకు సహకార గుణం కోసం ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత మరి ప్రత్యక్షమయ్యడమే కాకుండా మూడో గుంపుగా సంఘములో జ్ఞాన హృదయము గలవారికి జ్ఞానముతో నింపుతాడు. ఈ జ్ఞానము హృదయం గలవారు సంఘములో ఉండాలి. తోడుగా కొందరిని పంపిన వారు సంఘములో ఉండాలి. ఆ దైవజనులు కూడా ఆ ప్రత్యక్షతను బట్టి అన్ని పనులు చేసేవాడుగా ఉండాలి. దేవుని పిల్లారా, ఇలాంటి సంఘాలలో ప్రతి విశ్వాసి కూడా తోడుగా కొందరు జ్ఞాన హృదయం కలిగి కొందరు జ్ఞానంతో నింపబడి అందరికీ ఎవరికి సంఘములో ఉండే అందరికీ ఉపయోగకరముగా ఉండాలని ఈరోజు దేవుని వాక్యం మనకు ప్రత్యక్షంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక సంఘ కాపరితో పాటు తోడుగా ఉండేవారు వారి కొరకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇంకా మూడవదిగా జ్ఞాన హృదయం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు ఆయన జ్ఞానముతో నింపేవాడుగా ఉంటాడు. ఇంకా తెలిసిందే చాలు అన్న అజ్ఞానములో ఉంటే ఆ అజ్ఞానం ఏం కావాలా? నాకు తెలుసు అని అజ్ఞానం అయిపోకుండా నాకు ఏమీ తెలియదని చెప్పి వెరివారంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? జ్ఞానముతో నింపుతాడు, జ్ఞానులుగా చేస్తాడు. జ్ఞానుల యొక్క జ్ఞానమును వ్యర్థపరుస్తాడు, జ్ఞానుల యొక్క జ్ఞానమును వ్యర్థపరుస్తాడు దేవుడు. అందుకే వెరివారైన నిన్ను నన్ను దేవుడు ప్రత్యక్షమై మొదట నన్ను సంఘములో తర్వాత కొందరిని ఆ తర్వాత కొందరిని దేవుడు ఎందుకు సంఘం నడిపిస్తున్నాడంటే ఆయన సంఘ నిర్మాణము కొరకు అనేక మందికి సంఘానికి వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉండేదానికోసము. ఇంకా ఆత్మవరాలు పొందుకొని సంఘములో శాశ్వత కాలము స్థిరముగా ఉండి పరిచర్య చేయుట కొరకు. అర్థమైందా? మరి ఈరోజు 31వ మోసే సూకూడిక ద్వారా నేర్చుకున్న ప్రకారంగా స్థిరపరచుకోవడం లేదా మన యొక్క హృదయాన్ని స్థిరపరచుకోలేదమ్మా? దేవా శాశ్వత కాలము ఈ సంఘములో దైవజనులతో పాటు మేము కూడా సహకారులుగా ఉండి అయా పరిచర్య ధర్మం జరిగించామనైనా. అంతేకాదు తండ్రి, మాకు తెలుసుని మా జ్ఞానాన్ని చెరుపుకోకుండా అయా జ్ఞాన హృదయం కలిగి రోజు రోజుకు నీ యొక్క జ్ఞానాత్మతో నింపబడి జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని అనేక మందికి పరిచర్య చేసేవారుగా ఏ సంఘములో శాశ్వత కాలము పరిచర్య చేసే శక్తిని పొందుకునేవారుగా మేము ఉంటామయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. నాకే కాదు ప్రభువా, నాకు తోడుగా ఇచ్చిన బిడ్డలు కూడా దయచేయి. కుటుంబీకులకి అయితేనేమి, సంఘస్థులకి అయితేనేమి, ప్రతి ఒక్కరికి తండ్రి నీ ప్రత్యక్షత అనేక మందికి ఇచ్చి ఉన్నావు ప్రభువా. మరి తండ్రి ప్రత్యక్షత ప్రకారంగా చెప్పుకోవడమే కాకుండా నైనా ఈ రోజు నుంచి చేసే భాగ్యమునైనా నాకు తోడుగా ఇచ్చిన బిడ్డలకును సంఘములో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాన హృదయం కలవారుగా ఉండినైనా నీ పనులన్నీ చేయటు కొరకు మా ప్రభా శాశ్వత కాలము స్థిరముగా ఉండి నీ సంఘ నిర్మాణము కొరకు నీ సంఘ అభివృద్ధి కొరకు ప్రభువా నీ జ్ఞానముతో నింపబడే ధన్యత నాకును కుటుంబీకులకును కుటుంబ బిడ్డలకును సంఘస్థులకు ప్రభువా అనేక మందికి దయచేసి నీ సంఘములో ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటూ వారికి వారు కూడా వారి కుటుంబాలకు ఉపయోగకరముగా ఉండలాగున చెయ్యమని తండ్రి యాడియే ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇటు భాగ్యము దయచేయమని వారి వారి సంఘాల్లో వారికి ఇటువంటి స్థితి దయచేయమని మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.